హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా మనగాడు బర్త్డే రోజు అనమాట. అంటే నిన్న వెనస్డే March 6th. చూడండి బర్త్డే వైఫ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే మను. ఇంకా వాడి బర్త్డే వైఫ్ చూడండి 1 yearకి అసలు గంతులు పెడుతున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో. కాకపోతే ఫోటో వైఫ్ చూడమనేసరికి ఏడుపు వస్తుంది వాడికి. ఆ స్పార్కిల్ చూస్తే ఎక్కడ లేని ఏడుపు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు మా అన్నయ్య బర్త్డే వీడియోస్లో. కానీ చాలా బాగా మూమెంట్స్ అయితే బాగానే ఇచ్చాడు, పోజులు బాగా పెట్టాడు. కానీ అప్పుడప్పుడు ఏడుస్తున్నాడు, ఇంకా చిన్నపిల్లలు కదా, కామన్. ఇంకా చూడండి వాడు కేక్ కట్ చేసేటప్పుడు వాడు పోజ్ చూడాలి. ఫస్ట్ ఒక ఫోటోకి అయితే ఏడ్చాడు, ఇంకా స్పార్కిల్ దిగానే బాగానే కట్ చేశాడు. అందరూ సెకండ్ బర్త్డేనా అని అడుగుతున్నారు వాడిని. కొంచెం హైటు, ఆ దూకుడు, ఆ హుషారు ఉండేసరికి ఫస్ట్ ఫోటోకి వీడియోకి విసుక్కున్నాడు. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది మనోడికి. ఫుల్ గెంతులు, ఫుల్ అరవటం, అసలు బాగానే చేశాడు. ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీ డాడీ రిసెప్షన్ ఎంగేజ్మెంట్ అన్నట్టు వాళ్ళు కట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంక వాడితో కూడా కట్ చేయించారు. బాగానే కట్ చేశాడు. ఫోటోలకు పోజులు ఇచ్చాడు సారు. చూడండి ఇంక నించొని ఎలా చూస్తున్నాడు. ఇంక కేక్ కొంచెం నోట్లో పెట్టేసరికి మాత్రం ఆహా అంట తింటున్నాడు. పర్లేదు, బాగానే సపోర్ట్ చేశాడు అనిపించింది నాకైతే. అదిగో చూడండి, చూస్తూ ఎలా కట్ చేస్తున్నాడు వాడు. ఏదో పెద్ద పిల్లలు అన్నీ కొంచెం ఒక 5-6 బర్త్డేస్ వాళ్ళు అయినట్టు వంగి మరీ కట్ చేస్తున్నాడు వాడు. ఇంకా నెక్స్ట్ కేక్ పీస్ పెట్టేటప్పుడు చూడాలి ఇంకా వాడు పోజ్ ఆ అంటూ నోరు తెరుస్తున్నాడు. అది నిన్నే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో, బట్ నాకు కొంచెం సఫిషియన్సీగా ఉండే, అందుకని ఇక హెల్త్ అంత బాగాలేదు, జలుబుగా ఉంది, వాయిస్ క్లియర్గా లేదని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదు. ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుందంట ఆహా అంట నోరు తెరుస్తున్నాడు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ కానీ ఏదైనా, ఇంకా ఫుడ్ అయితే క్యాటరింగ్కి ఇచ్చేసాము. ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను షాపింగ్కి, వేరే మా వదిన వాళ్ళ షాపింగ్ ఉంటే. ఇంకా వెళ్ళొచ్చేటప్పటికి లేట్ అవుద్దిలే, వంట చేయలేమని చెప్పేసి క్యాటరింగ్కి ఇచ్చేసాము. చాలా బాగా కుదిరినాయి వంటలు అయితే. మా మనగాడైతే ఫుల్ ఎంజాయ్ అసలు. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. ఇంకా అసలు ఇంకా అందులో నించొని తెగ హడావిడి. వాళ్ళ తాతయ్య కేక్ పెడుతున్నాడు. ఇంకా ఎగిరితేనేమో ఎగురుతానే ఉంటాడు, ఆడుతూనే ఉంటాడు. ఇంకా అసలు వాడు ఏది చేస్తే అదే అనమాట. వాడు ఎదుగుతున్నాడు కదా. ఇంకా చిన్నప్పుడేమో సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడేమో కొంచెం వైలెంట్గా అయ్యాడు. ఇంకా వీళ్ళంతా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అందరూ ఫోటో ఎదుగుదామని చెప్పేసి పిలిస్తే వచ్చారు. ఇంకా గిఫ్ట్లు ఇచ్చి, అంకుల్ టీడీపీ అభిమాని అనమాట. అందుకని అరే మీ తాతయ్య కోసం రా టీడీపీ సైకిల్ అని చెప్పి ఎల్లో కలర్ కార్ అయితే ఇచ్చారు. చూడండి ఇంక ఇది గిఫ్ట్ ఓపెనింగ్ టైం అనమాట. అంతా అయిపోయిన తర్వాత 11:30, 12 అయింది. కొంచెం ఫుడ్ మిగిలితే మా వాళ్ళు బయట ప్యాక్ చేసుకొని, బయట ఉంటారు కదా రోడ్ల మీద, వాళ్ళకి ఇచ్చేస్తే అయినా బాగుంటుంది కదా, పడేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏం చేస్తాం, మా చెల్లి, మేము, అంకుల్ ఇంకా ఉన్నాము. వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా మేమైతే ఈ ఓపెన్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. వాళ్ళు కొన్ని ప్యాక్ చేసేలోపు ఇంకా ఓపెన్ చేస్తున్నాం. మనోడు లాస్ట్కి లాల్చి వేసి ప్యాంట్ ఇప్పాడు, మొత్తం దొలుతున్నాడు అని చెప్పేసి ఇప్పేస్తే ఇంకా బొమ్మలు పట్టుకొని తెగ తిరుగుతున్నాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.